అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, మా మెగా అభిమానులకు, మమ్మల్ని ప్రాణప్రదంగా చూసుకునే మా ఆరో ప్రాణమైనటువంటి 50 మంది అభిమానులకు, వేదిక మీద ఉన్న ఆల్ యంగ్స్టర్స్కి, యంగ్ టాలెంట్కి నా హృదయపూర్వక నమస్కారాలు. చెన్నై లవ్ స్టోరీ అనగానే నేను ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, మీరు అనుకునేది కాదండి, చెన్నైలో నా లవ్ స్టోరీ కాదు, చెన్నైతో నాకున్న అనుబంధం, చెన్నైతో లవ్ స్టోరీ, అది నేను చెప్పాలనుకున్నాను. ఆ రోజుల్లో ఇక్కడ కదా మన ఫ్యూచర్, ఇక్కడ కదా మన బ్రతుకు తెరువు, ఇక్కడ కదా మన ఆశలు నెరవేర్చుకోవలసినటువంటి స్థలం, ఇక్కడ కదా ఈ స్టూడియోలో కదా మనం నిలదొక్కుకోవాలి, నటుడిగా పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలంటూ ఆ రోడ్ల మీద తిరుగుతూ, అదే రోడ్ల మీద కార్లతో తిరుగుతూ, అదే రోడ్ల మీద స్టార్ స్టేటస్ తోటి ముందుకెళ్తూ అనుభవించినటువంటి రోజులు ఆ చెన్నై లవ్ స్టోరీ అనగానే నాకు చెన్నైతో అనుబంధం, ఆ ప్రేమ, లవ్ అంతా కూడా ఒకసారి గుర్తుకు వచ్చింది. ఈ టైటిల్లో ఆ మ్యాజిక్ ఉంది. ఇక ఈ ఈవెంట్కి రావడానికి ప్రధానమైన కారణం ఒక యంగ్స్టర్స్, అది నా అభిమానులైనటువంటి ఇక్కడుండే దాదాపుగా అందరూ అనలేను కానీ కొంతమంది మాత్రం గ్యారెంటీగా నా అభిమానులు, మన శిష్యులే, మన అసోసియేషన్ వాళ్ళే. ఎస్కేఎన్ కానివ్వండి, సాయి రాజేష్, అలాగే ఈనాటి బర్త్డే బాయ్ రవి వర్మ డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, తాను ఇక్కడ లేరు, స్వర్గస్థులైనాడు, ఆయన బ్రదర్, ఆయన అసలైన నా అభిమాని, ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని. సో ఇంతమంది యంగ్స్టర్స్ అభిమానులుగా ఉన్నారు, కానీ నా అభిమాన పాత్రుడు మనీష్ శర్మ, నాకు మరో తమ్ముడు. మా ఇద్దరి యొక్క జర్నీ అత్యద్భుతమైన మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ. తను తర్వాత అనంత శ్రీరామ్, అలాంటి అనంత శ్రీరామ్, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పగలను. వీళ్ళందరితోటి నాకున్న అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళు నా మీద పెంచుకున్న ప్రేమ కానివ్వండి, ఆ అభిమానం ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడేలా చేసింది. కాబట్టి నన్ను ఆహ్వానించేటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే నా అభిమానులు అంటే ఇష్టపడతాను, కానీ అభిమానులు పైకి వస్తే కనుక నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే, అభిమానం కనబరుస్తూ ప్రేమ చూపించారు అంటే అందులో నేను విశేషం ఫీల్ అవను, కానీ నా అభిమానులు ప్రయోజకులు అయ్యారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని, నన్ను స్ఫూర్తిగా తీసుకుని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సమాజం, వాళ్ళ ఇంట్లోని పెద్దలు అందరూ చుట్టుపక్కల వాళ్ళు గర్వించేలా స్థాయికి ఎదిగారంటే అది నాకు నిజమైనటువంటి మీరు చూపించే ప్రేమ. అలాంటి తమ్ముళ్ళు కనుక, అలాంటి సోదరీమణులు కనుక ఉండుంటే వాళ్ళని చూసి ఎప్పుడు నేను పరవశించిపోతుంటాను, చాలా ముచ్చటపడిపోతుంటాను. ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ అభిమానాలను చూసే నేను నిజంగా చాలా ఆనందంకి లోనవుతున్నాను. ఏదో స్టేజ్ మీద పిలిచారు, ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మన శుభాకాంక్షలు తెలియజేసి వెళ్ళిపోవాలి కాదు. ఇక్కడ మనసావాచ కర్మణ వీళ్ళతో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవాలని, మీ యొక్క వైబ్రేషన్ తాలూకా ఆ ఎనర్జీని ఆస్వాదించాలని ఈరోజు వచ్చిన మాట వాస్తవం. సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటి, అభిమానులు అనేవాళ్ళు కేవలం అభిమానం చూపించి ఇంటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితంలో పడిపోవడం కాకుండా, ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విధంగా పైకి వచ్చారు అన్నది ఈ రోజున మీరు స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఎస్కేఎన్ గురించి చెప్పాల్సి వస్తే, ఒక ఫ్యాన్ బాయ్గా
నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఎలా పైకి రావాలనే దాని మీద ఆ తపనలో నుంచి ఒక పిఆర్గా, ఒక జర్నలిస్టుగా తను స్టార్ట్ చేసి సినిమాలతోటి అసోసియేట్ అయ్యి తనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడి నుంచి ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. ఆ రకంగా తనకంటే ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు. తనకు తోడుగా జతగా మరొక వ్యక్తి, మరొక అభిమాని అతను సాయి రాజేష్ కూడా అదేవిధంగా ఈ ఇండస్ట్రీకి వచ్చి తనకున్న టాలెంట్ తోటి, రైటింగ్ కెపాసిటీ తోటి, డైరెక్షన్ క్యాపబిలిటీ తోటి ఒక ఎస్కేన్తో చేరి తను కూడా ఒక నిర్మాతగా ఎదగాలని ప్రయత్నం చేసి ఆ సక్సెస్ అయ్యి ఈ రోజున తనకంటూ కొన్ని సినిమాలను తీసి ఏకంగా ఆ సినిమాలను ప్రజాదరణ పొందడమే కాకుండా సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానంలో తలమానికంగా అయ్యేటంటే కనుక మనస్ఫూర్తిగా సాయి రాజేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవి నాకు మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎలా ఉంటుందో, మీరు ఎట్లా ఆనందపడతారో నాకు తెలియదు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరిని చూసి నేను అంత గర్వపడుతున్నాను. ఆ రకంగా ఈరోజున రవి వర్మ నాకు పరిచయం చాలా తక్కువ, ఈ స్టేజ్ మీద ఇప్పుడే పరిచయం. అలాంటి తన డెబ్యూ ఫిలిం ఈ రోజున ఇది. తను చాలా బాగా మాట్లాడాడు సార్ మీ గురించి అని. ఎస్, అతని మాటలు ఎక్కడికి పోవు, మళ్ళీ నేనే వింటాను, చూస్తుంటాను, నా యొక్క ప్రతిస్పందన తెలియజేస్తాను. అండ్ తను ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళకంటే ఒక స్థానం ఏర్పరచుకున్నారంటే కనుక వీళ్ళందరూ కూడాను చాలా సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు. కానీ వీళ్ళు కనే కలలు మాత్రం అసాధారణం. అది వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరందరూ కూడా కలలు కనండి, రాత్రిపూట కాదు, పగలు కనండి, కలలు కనండి. మీరు పగల కలల్ని దాన్ని విజువల్గా మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క రంగాల్లో కానివ్వండి, భవిష్యత్తులో అది అవ్వటం కోసంగా నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అయి తీరుతారండి. నేను అవలా ఎస్కేన్ అవటంలా, సాయి రాజేష్ అవలా, రవివర్మ అవట్లా, ఇలా ప్రతి ఒక్కడు కూడా అవుతారు, అవ్వకుండా పోరు. అండ్ ఎక్కడ అవ్వలేదు అంటే కనుక అదేదో మనకు దురదృష్టం, మనకు కలిసి రాలేదు, మనకు బాగుండలేదు అని అనుకోవడం అన్నది ఎస్కేపిజం. మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కంఫర్టబుల్ జోన్ అంటాం. నేను సోంబేరి అనే మాట్లాడను, కానీ ఆ కంఫర్టబుల్ జోన్ వదిలేయాలి. మనం కష్టానికి ఎదురొడ్డాలి, ముందుకు వెళ్ళాలి, ఎదురెదాలి. అవకాశాలు దానందరూ వస్తాయి. అవకాశాల కోసం వచ్చి రాగానే దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నిటిని అధిగమించేలాగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో వాటిని మన స్టెప్పింగ్ స్టోన్స్గా పెట్టుకోవాలని ఈరోజు నేను చెప్పే కొత్త మాట కాదు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నా అభిమానులకు ఇది మరొకసారి గుర్తు చేయాలి, మరొకసారి మననం చేయాలనే తాపత్రయంతో చెప్తున్న మాట. ఇది చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒకే ఒక జీవితం అండి, మళ్ళీ ఇంకో జీవితం ఉందో లేదో మనకు తెలియదు. ఈ జీవితంలో ప్రతి వాళ్ళు సార్థకత చేసుకోవాలి. ఉంటాయి జన్మలకి మన ఈ బంధాలు ఇలాగే ఉంటుంటాయి. కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు గర్వం చెందేలాగా ఉండాలి. నేను ఈ మధ్య నేను నిజంగా అలాంటి గర్వాన్ని అనుభవిస్తూ, అలాంటి పితృోత్సాహాన్ని అనుభవిస్తూ నేను అంటున్న మాట, మీ తల్లిదండ్రులకు ఉండదా వాళ్ళకు కూడా పితృోత్సాహం ఇవ్వాలని? మీ అమ్మ ఆనందపడాలి, మీకు అందరికీ ఉండదా? ఉండాలంటే మీరు ఏమి ఇవ్వాలి ప్రతిగా? వాళ్ళు మీకు జన్మనిచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిగా వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వగలిగితే కనుక మీ జన్మ సార్థకమైనట్లే. కాబట్టి ఏది దుర్యోగం చేసుకోవద్దు. అలాగని ఈ రోజున నా మాటలకి మీరు ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకే రావాలనుకోవద్దు బాబు. మీ యొక్క వేరు ప్రొఫెషనల్స్కి మీరు వెళ్ళాలని, అక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి జీవితం సద్వినియోగపరచుకోండి. దీనికి ఏవి కొంతమందికే రాసి ఉంటుంది, మనం అవ్వలేము అనుకోకర్లా. ఎందుకంటే నేను రామారావు గారు, మహానటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ కృష్ణరాజు గారు,
ఇక తర్వాత స్థాయిలో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది స్టార్ స్టడెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకు తెలియదు. కానీ రాణిస్తాను, ఇక్కడ మెప్పిస్తాను, ఒప్పిస్తాను, నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటాను, నాకంటూ ఒక పేజీ లిఖించుకుంటాను అని అనుకున్నాను. ఇక్కడ ఆ నమ్మకంతో వచ్చాను. వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను ఇవ్వగలను, నేనేమి క్యాటర్ చేయగలను, ఏమి ఇచ్చి వాళ్ళని మెప్పించగలను, ఎలా కూర్చోబెట్టగలను థియేటర్లో, ఇవన్నీ ఆలోచించి నా ప్రత్యేకతని మీకు చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి మీరు కూడా వ్యత్యాసంగా ఉన్నాడే అని ఆ రకంగా మీరు నన్ను ఆదరించడం జరిగింది, హక్కును చేర్చుకోవడం జరిగింది. మీ ప్రేమకు నేను దాసును అవ్వగలిగాను. ఈరోజు ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అదే ఇదిలో, అదే దారిలో ఈ రోజున కిరణ్ అబ్బవరం కూడా మన నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు. సో ఇది ఒక్కడికే, ఇది సొంతం కాదు, ఇది ప్రతి ఒక్కడికి కావలసినటువంటి అవకాశాలు ఇచ్చే కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో రాయచోటులో పుట్టాడు. ఇంత దూరం ఏం వెళ్తావులే, మహా అయితే తిరుపతి దాకా వెళ్ళి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఆ తర్వాత అన్నాను పిలుస్తాడు రామ్ చరణ్ సినిమాలు, ఇవి కదా అనుకున్నాడు. అలా అనుకోలేదు. నేను ఎందుకు కాకూడదు, నేను అలా ఎంతోమంది కిరణ్ అబ్బవరాలకి నేను ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనుకున్నాడు. అక్కడి నుంచి తను ఈ స్థాయికి వచ్చాడు. చేసినటువంటి 4-5 సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. మీ ఆదరణ పొందగలిగాడు. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ చేసి ఖచ్చితంగా దీని ద్వారా కూడా మీ యొక్క ప్రేమాభిమానం పొందుతాడు. కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తులు రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, కొత్త బ్లడ్ ఈ యొక్క పరిశ్రమలో ఉండాలి, రావాలి. అప్పుడే ఈ పరిశ్రమ ముందుకి కొనసాగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇది. సో నాలాంటి వాళ్ళు ఉన్నాం, కొంచెం ఏదో వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాం. కానీ కొత్త బ్లడ్ రావాలని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాను. అందులో ఈ రోజున కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. కానీ మరింత ఉన్నత స్థాయికి చేరాలని, ఈ సినిమా కూడా తనకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఒక తమ్ముడు, ఒక సోదరులాగా, ఒక బిడ్డలాగా నేను కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇక హీరోయిన్గా ఇప్పుడే పరిచయం అయింది ఆ గౌరీ ప్రియ. చక్కటి కుందన బొమ్మలాగా ఉంది. ఏంటయ్యా అంత హుషారు ఏంటయ్యా? ఇక నేను ఉన్నానయ్యా, కొంచెం భయం భక్తి లేదా మీకు? సో తను కూడా చాలా చక్కగా ఉంది. మన తెలుగింటి అమ్మాయి అని విన్నాను. ఆ తర్వాత తెలుగు సినిమాలకి పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలకు కూడా తను ఒప్పుకుందని తెలిసింది. చాలా సంతోషం అమ్మ. ఈ యొక్క అన్ని భాషల్లో నువ్వు రాణించాలని, మనస్ఫూర్తిగా అభివృద్ధి చెందాలని, తెలుగు అమ్మాయిలు అన్ని చోట్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూపించి, మీ టాలెంట్ చూపించి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమ్మా. నీలో కళ కనబడుతుంది. డెఫినెట్లీ కమ్ అప్. దట్స్ ఇట్. నో తల్లి ప్లీజ్. గాడ్ బ్లెస్ అమ్మా, గాడ్ బ్లెస్. ఓకే, ఇక మణి శర్మ గారు చెప్పే ముందు నాకు పెద్ద సినిమా టైంలో నేను మాట్లాడే పెద్ద సినిమా సమయంలో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు. అనంత శ్రీరామ్ దాంట్లోనూ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా, ఇందులోనూ సింగిల్ కార్డ్. అతడు అందులో రాసినటువంటి లిరిక్స్ గురించి ఇప్పుడు ప్రస్తావించకూడదు, అది అద్భుతం, పక్కన పెట్టేస్తే. మరి ఇందులో ఇంకా పాటలు వినలేదు, కానీ మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా చాలా బాగా రాశాడని చెప్పేసి. అండ్ అతను కూడా రెండు మూడు దిశలుగా చెరిగిపోతున్నాడని విన్నాను. చెలరేగొడతాడు టీవీ షోలో కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఆ అవుట్ఫిట్స్ కానివ్వండి. అనంత్ ఏంటయ్యా ఇలాగానో, నేను టీవీ చూస్తూ ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వచ్చాను. అండ్ తను కూడా అద్భుతంగా, అంటే చాలా చక్కటి వక్త, అద్భుతమైనటువంటి పెన్ను, ఇది ఉంది, ఎఫిషియన్సీ. ఆఫ్ కోర్స్ నా సినిమాలు ఎన్నో చేసాడు, రాశాడు. అండ్ ఆ రకమైనటువంటి అనంత్ శ్రీరామ్కి నేను మనస్ఫూర్తిగా ఆ రోజున అభినందనలు తెలియజేయలేదు, ప్రత్యక్షంగా సభాముఖంగా ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి కలిపి ముందస్తుగా నేను నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
భగవంతుడు నాకు ఇంత లాంజివిటీ ఇచ్చాడు ఈ యొక్క పరిశ్రమలో అంటే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది కారణం. మా లైట్ బాయ్ల దగ్గర నుంచి మా దిగ్దర్శకుల వరకు కూడాను, ఎంతమంది నిర్మాతల వరకు కూడా అందరూ కూడా కారణమే. కానీ నేను అలరించడానికి, నేను మీ చేత డ్యాన్సులు వేయించడానికి, నేను నాలో ఉండే ఆ డాన్సింగ్ టాలెంట్ చూపించుకోవడానికి ముఖ్యంగా నాకు బాగా సపోర్ట్గా నిలబడింది ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ రకంగా ఒకటా రెండా ఎన్ని సినిమాలని నా ఒళ్ళు హోనమైపోయేలాగా, నా కోసాలు కదిలిపోయేలాగా, ఇంకా నా చేత నువ్వా నేనా అనిపించేలాగా మ్యూజిక్ని అందించేటువంటి మనీష్ శర్మ గురించి కూడా నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు కలగలేదు. కానీ మనసులో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను. వాళ్ళకి నేను ఎప్పుడు ప్రేమ అందిస్తూనే ఉంటాను, ప్రేమ అందిపుచ్చుకుంటూనే ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి మణి, మై బ్రదర్, లవ్ యూ సో మచ్. మీ అందరి మూలంగా నేను ఎంతో కొంత తెర ముందు కనబడుతాను. తెర వెనక మీరు పడ్డ కృషి కానీ మీరు చేసినటువంటి శ్రమ అది మర్చిపోలేను. దానికి నిలువెల్లా నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను. నేను ఎన్నోసార్లు నేను ఇప్పుడు ఈ మ్యూజిక్ ఇచ్చాను అనయా, నువ్వు చూడు ఇంక నీకు శ్రమ వస్తుందో కానీ తిట్టుకోవు, కానీ నువ్వు అలా చేయాలన్న ఊహలతో ముందస్తుగా నేను ఇక్కడ మ్యూజిక్ ఇచ్చాను అంటే ఏం మ్యూజిక్ ఇచ్చాడు అన్ని సినిమాలు ఒకటో కదా. వావ్, సో థ్యాంక్ యూ. మా అంత హుషారుగా మీరు ఉన్నారు, ధన్యవాదాలు. రైట్, ఇక పేరున నేను అఫ్కోర్స్ మొన్న విజయ్ చాలా చక్కటి ఇచ్చారు, మీసాల పిల్ల అంటూ. ఆ టైంలో కూడా అంతేగా. సో జుప్పు అంటూ మొన్న ఇచ్చాడండి వెంకీ సాంగ్, అండ్ తను మళ్ళీ ఇందులో కూడా చేస్తున్నాడు. ఎస్, సో ఇట్లాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ ఇతర నటినట్ల గురించి నాకు ఇప్పుడే తెలుస్తుంది. ప్లీజ్ ఆల్ ద వెరీ బెస్ట్. పేరున నేను చెప్పలేకపోయినా సరే మిమ్మల్ని అందరినీ తలుచుకుంటున్నాను ఈ సభాముఖంగా. వీళ్ళందరికీ నా బెస్ట్ ఆఫ్ లక్. అండ్ తర్వాత దీని వెనకాల మా నవీన్ అలాగే రవి వీళ్ళు ఉండి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఈ సినిమాకి ఒక డిస్ట్రిబ్యూషను చేయటమే కాకుండా అండ్ పరోక్షంగా వాళ్ళు చేసే ఒక హిందీ సినిమాకి సాయి రాజేష్ తోటి చేస్తున్నారు. ఆ రకంగా యంగ్ టాలెంట్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని ఒక అవకాశాలు ఇస్తూ ఈ రోజున ఇండస్ట్రీ బిగ్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మైత్రి మూవీస్. ఆ రకంగా రవిని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను, అభినందనలు తెలియజేస్తాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. బయట వర్షం పడుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకేమైనా మర్చిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.